నమూనాలు, వాళ్ళకి కావాల్సిన ప్రోటోటైపు మేము కావాలి అని చెప్పేసి వాళ్ళు అడిగితే అది డిఎక్స్ఎఫ్ ఫైల్లా చూసుకొని కటింగ్ అయిన విడిచి పౌడర్ బేస్ దీనిలో 3 రకాలు. ఆ రౌండ్ కాకుండా టర్న్ టేబుల్, ఈ టేబుల్ టర్న్ అవుతూ ఉంటే నేను కట్ అవుతుంది టర్నింగ్స్లో. అండ్ ఇంకోటి డ్రోన్ ఈ స్క్రీన్ పైన మీకు ఈ డిఫరెంట్ ప్రాప్స్ ఏవేవైతే ఉన్నాయో వాటి యూజర్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో మెయిన్ ఇంటెన్సిటీ అంటే ఎంత స్పీడ్ పెట్టాలి ఏంటి 0 to 10 ఉంటాయన్నమాట. అందులో మీరు ఎంత ఇది ఇలా స్కిన్ అబ్జర్వ్ చేస్తారు, చూస్తున్నారా? స్కిన్ పైన కొంచెం టైటన్ చేసి ఇలా ఒక 1 నుంచి ఇలా లాగి తీసేస్తాం. మీకు ఇక్కడ బబుల్స్ కనిపిస్తున్నాయా? అది ఇప్పుడు వాటర్. యూజువల్గా మేము సిరం పెడితే ఆ పేస్ట్ తగ్గట్టు ఆ సిరం వస్తుంది. ఆ సిరం వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కొంతమంది చిన్న చిన్నగా అలా, అవి తీయడానికి ఈ స్క్రబ్బర్ యూజ్ చేస్తాం. చేస్తే కానీ తెలియదు. నోస్ పైన పెట్టి ఇలా అంటాం. చాలా లైట్ వైట్నెస్ ఉంటుంది. ఫేస్ పైన అప్పుడు లైట్ మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ మాయిశ్చరైజర్స్లో చేస్తే ఇక్కడ ఉన్న డస్ట్ కానీ దీని ద్వారా ఏమవుతుంది అంటే మనం యూజ్ చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది స్కిన్లోకి మంచిగా స్టిమ్యులేట్ అవుతుంది. అందరూ అండ్ ఇంకొంతమంది ఇక్కడ కూడా వాడతారు. కొంతమందికి ఇక్కడ ట్యాన్ వస్తుంది లిప్స్ దగ్గర. సో ఈ ఏరియాలో కూడా ఇక్కడ చాలా సెన్సిటివ్ ఉంటుంది. స్ప్రే చేసి వేయచ్చు. సో మేము మొదలైతే హ్యాండ్స్ కూడా పెడుతున్నాం స్ప్రే. ఇది ఓన్లీ ఫర్ అప్లికేటర్ అంటే ఇంకా స్కిన్ని మనం చాలా ఎంజాయ్ చేసాము కదా, ఇరిటేట్ చేసాము, లైక్ అది ఎక్స్ఫోలైట్ చేసాము, మసాజ్ చేసాము, అన్నీ చేసాము. ఇప్పుడు అదంతా కామ్ డౌన్ అవ్వడానికి లాస్ట్లో కూల్ హ్యాండ్ పెడతాం. చాలా కూల్గా ఉంటుంది, అంటే స్కిన్ని కొంచెం కూల్ చేయాలి. కొంతమంది కలర్స్ అన్నీ కూడా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దానికి ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది పిగ్మెంటేషన్ దానికి ఇండికేషన్ అవుతుంది. సో మనం యూజువల్లీ మల్టిపుల్ కలర్ పెట్టేస్తాం, ఎందుకంటే ఎలాంటి స్కిన్ అయినా అన్ని క్యూర్ అవుతాయి. కొంతమందికి మళ్ళీ మనం యూజ్ చేసే ప్రోడక్ట్ని బట్టి కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు కొంతమందికి ఓన్లీ యాక్నే కోసమే చేస్తున్నాం అనుకో ఫేషియల్, వాళ్ళకి అప్పుడు ఓన్లీ పింక్ కలర్ అలా.